తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. మన దేశం ఎవరిపైనా ఆధారపడకుండా తన కాళ్ల మీద తాను నిలబడేలా ఆమె ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు, సామాన్యుడి జేబుకు రైతు కష్టానికి ఆమె ఇస్తున్న హామీ ఏంటి, ఆమె ప్రసంగంలో వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు సులభంగా అర్థం చేసుకుందాం. ఆర్థిక మంత్రి సభలో వెల్లడించిన ముఖ్యాంశాలు ఇవే. నెంబర్ 1, స్వయం సమృద్ధి. దేశ ప్రగతికి ఆత్మ నిర్భరతను ఒక దిక్సూచిలా భావిస్తున్నామని కూడా నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. మన దేశంలోనే వస్తువుల తయారీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా విదేశీ ఎగుమతులపై ఆధారపడడం తగ్గించామని ఆమె వివరించారు. రెండోది చూస్తే ఉద్యోగాలు మరియు వ్యవసాయం. యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరియు రైతులకు మేలు చేసేలా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక సంస్కరణలు అయితే చేపడుతోందని కూడా ఆమె పేర్కొన్నారు. ఇక 3, ప్రజల కొనుగోలు శక్తి. ప్రభుత్వం చేసే ప్రతి పని వల్ల సామాన్య ప్రజలకు మేలు జరగాలని, వారి కొనుగోలు శక్తి పెరగాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వెల్లడించడం జరిగింది. నెంబర్ 4 వచ్చేసి ఆర్థిక వృద్ధి. ప్రస్తుతం మన దేశం సుమారుగా 7% వృద్ధి రేటుతో దూసుకుపోతుందని, ఈ వృద్ధి వల్ల దేశంలో పేదరికం గణనీయంగా తగ్గుతోందని ఆమె సగర్వంగా ప్రకటించడం జరిగింది. ఈ చర్యలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని కూడా ఆమె ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. Keeping Atmanirbharta as a lodestar, we have built domestic manufacturing capacity, energy security, and reduced critical import dependencies. Simultaneously, we have ensured that citizens benefit from every action of the government, undertaking reforms to support employment generation, agricultural productivity, household purchasing power, and universal services to people. These measures have delivered a high growth rate of around 7% and helped us make substantial strides in poverty reduction and improvement in the lives of our people. దేశం ఆర్థికంగా బలోపేతం అవ్వడమే కాకుండా ప్రతి సామాన్య పౌరుడి జీవితంలో వెలుగులు నింపాలన్నదే ఈ బడ్జెట్ లక్ష్యమని కూడా ఆర్థిక మంత్రి గారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఈ బడ్జెట్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.